టీఎంసీని చీల్చడంతో తమను భయపెట్టలేరని అన్నారు అభిషేక్ బెనర్జీ. కేసులను ఎదుర్కొంటామని దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నట్టు వెల్లడించారు. కళ్యాణ్ బెనర్జీ పార్టీలో సీనియర్ అని, ఆయన వ్యాఖ్యలను గౌరవిస్తారని తెలిపారు. టీఎంసీలో ఎమ్మెల్యేలు ఎంపీల తిరుగుబాటుపై స్పందించారు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. పార్టీని చీల్చడంతో తమను భయపెట్టలేరని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినప్పటికీ బీజేపీపై పోరాటం కొనసాగుతుందన్నారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. టీఎంసీలో సంక్షోభానికి తానే కారణమన్న సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై కూడా అభిషేక్ బెనర్జీ స్పందించారు. కళ్యాణ్ బెనర్జీ పార్టీలో సీనియర్ అని, ఆయన వ్యాఖ్యలను గౌరవిస్తానని తెలిపారు. సిఐడి విచారణపై స్పందించడానికి అభిషేక్ బెనర్జీ నిరాకరించారు. గురువారం సిఐడి అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో అభిషేక్ బెనర్జీని సిఐడి అధికారులు విచారించారు. ఆదివారం మరోసారి అభిషేక్ ను సిఐడి అధికారులు విచారించబోతున్నారు. 15 రోజుల పాటు అభిషేక్ ను అరెస్టు చేయకుండా కోల్కతా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో ఆదివారం టీఎంసీ రెబల్ ఎంపీల సమావేశం జరుగుతుంది. 19 మంది ఎంపీలు ఈ సమావేశానికి హాజరవుతారు. బెంగాల్ సీఎం సువేందు అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సోమవారం స్పీకర్ ఓం బిర్లాను కలిసి వాళ్లు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరబోతున్నారు. మరోవైపు మమతా బెనర్జీపై కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో గత ఎన్నికల ప్రచారంలో మాట్లాడారని కేసు నమోదైంది.